వాక్యమే ఒక మనిషిని మార్చేది. ఎంత వాక్యం చదివితే, ఎంత వాక్యం వింటే అంత మారాలి అని అనిపిస్తది. నాకు అనిపించింది అది. గ్యాప్ ఇచ్చేవాడిని కాదు. ఫ్రీక్వెంట్‌గా ఆ పాటలు వినేసేవాడిని. ఫ్రీక్వెంట్‌గా వాక్యాలు వింటా ఉండేవాడిని. వాక్యం వింటా ఒక్కో మాట, ఒక మాట కస ఎళ్ళిపోయేది. మార్పొచ్చింది ఆత్మలో. మారాలనేటువంటి ఆకాంక్షలోకి, ఆలోచనలోకి వచ్చాను నేను. అసలు అదే లేదనుకోండి, ఎలాగో మందిరానికి రాను, నేను తాత దగ్గర బతుకుండగా మందిరానికి వచ్చేవాడిని కాదు. కానీ దేవుడు ప్రేరణ ఆ సమయంలో కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఆ సమయంలో కూడా అయన్నీ చూసి ఫ్రెండ్స్‌కి ఏంటిది ఈ టైంలో ఏటే బాబు అని అనేవారు కూడా కొంతమంది. నేను మాట కాదు, నా ఫ్రెండ్స్ సాక్ష్యం చెప్తారు. నా తల్లిగారు ప్రసన్న గారు సాక్ష్యం చెప్తారు. వాక్యమే నేను స్వస్థపరచును. స్వస్థత శరీర సంబంధమైంది కాదు, ఆత్మ